దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. దేవుడు అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. దేవుడు మనల్ని హెచ్చించడానికి తగిన సమయం ఉందంట. చాలాసార్లు కొంతమంది ప్రార్థన చేసి దేవుడు నాకు ఇంకేమీ చేసేది లేదు, దేవుడు నన్ను వదిలేశారు అని ఎంతో కృంగిపోతుంటారు. కానీ నీ ప్రభు నీ ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేసే దేవుడు కాదు. నీ ప్రార్థన ఆలకించే దేవుడు. తగిన సమయం, ప్రతిదానికి సమయం ఉందండి అండి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయం పొట్టువల గతించిపోతూ ఉంది. దేవుడు అంటున్నారు, తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు బలిష్టమైనటువంటి నా చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తారు. అనేక మంది భక్తులు తమ తగ్గింపు జీవితాలను బట్టి గొప్ప గొప్ప మేలులు ఘనకార్యాలు పొందారు. కాబట్టి నీ ప్రార్థన వ్యర్థము కాదు ప్రియ సహోదరి సహోదర. ఎంతటి కష్టమైనా సరే నేనున్నాను భయపడకని నీ ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. యేసేపు జీవితంలో అన్నలందరూ కూడా తిరుగుబాటు చేసి యేసేపును గోతులో పడేసి తీసి అమ్మేశారు. ఐగుప్తు దేశంలో బానిసత్వం గెలినటువంటి యేసేపుని దేవుడు దీనత్వంగా తాను తగ్గించుకొని దేవుని బిడ్డగా జీవించినప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించారు, అధికారిగా చేశారు. యేసేపు ఘనుడైపోయారు. ఐగుప్తు దేశంలో ఆయనే ప్రతిదీ కూడా మరి అధికారాన్ని సెలయిస్తూ ఉన్నారు. ఎందుకనగా దేవునిపై ఆధారపడినందుకు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, నీవెవరివైనా సరే నీ దేవుని మీద నీవు ఆధారపడు. నీ శ్రమ దినాలన్నీ సమాప్తమైపోతాయి. కీడు నుంచి తప్పించి మేలు చేసే దేవుడు నీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నవా? ప్రార్థన అనుభవం నీకుందా? అయితే దేవుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నీ కుడి చేయి పట్టుకు నడిపించే దేవుడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు దీన మనసు కలుగుండు, తగ్గించుకో, విధేయత కలుగుండు, మారు మనసు పొందు. పాపక్షమాపణ నిమిత్తంగా నువ్వు క్రీస్తు వారిని అంగీకరించు. ఆయన తన పిల్లల్ని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు, విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఎవరు భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాము. ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని ప్రేమకు అంతం లేదు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. నీ దయని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఇదిగో మా తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి, విదేశాల బిడ్డలందరిని కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల కలుగును గాక. రోగులైతే స్వస్థపరిచి, అక్కర్లుంటే తీర్చి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి గలేసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.